శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారాలండి. ఈనాడు మనం పద్మపురాణంలోని మాఘపురాణంలో 29వ అధ్యాయం చెప్పుకుందామండి. మాఘమాస మాహాత్మ్యం. ఆ తరువాత వశిష్ఠ మహర్షి దిలీప్ మహారాజా, ప్రత్యేకించి ఇక మాఘమాస మాహాత్మ్యాన్ని చెప్తున్నాను విను. ఒకప్పుడు మాహిష్మతి నగరానికి రాజుగా ఉన్న కార్తవీర్యార్జునుడు సహ్యపర్వతంలో ఉన్న దత్తాత్రేయ మహాముని దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆయన అనుమతి మీద లేచి కూర్చుని, మహాత్మా, తమ దయ వల్ల అన్ని ధర్మాలు విన్నాను. మాఘస్నానం వల్ల వచ్చే ఫలం వినాలని కుతూహలంగా ఉంది. కనుక దయచేసి సెలవు ఇవ్వవలసింది అని కోరాడు. కారుణ్యమూర్తి అయిన దత్తాత్రేయ స్వామి ఇట్లా చెప్పాడు. రాజా, ఈ విధంగానే నారదుడు బ్రహ్మను అడగగా ఆయన చెప్పినది నీకు చెప్తున్నాను, సావధానంగా విను. భారతదేశం కర్మభూమి అని ప్రసిద్ధమైంది. అటువంటి దేశంలో పుట్టి పరమ పావనమైన మాఘమాస వ్రతం చేయకపోవడం కన్నా నీచత్వం ఇంకేముంది? సూర్యుడు లేని ఆకాశం, చంద్రుడు లేని నక్షత్ర మండలం వలె మాఘస్నానం చేయని వాడి జీవితం రాణించదు. మహావిష్ణువు మాఘస్నానం చేత సంతోషించినట్లుగా ఇంకే దాన ధర్మాల వల్ల, జపతపాల వల్ల సంతోషించడు. అశాశ్వతము అసహ్యము అయిన ఈ శరీరం వల్ల శాశ్వతము నిర్మలము అయిన దివ్యలోకాన్ని సంపాదించుకోవచ్చు. దైవం ఈ శరీరాన్ని అందుకే ఇచ్చాడు. మానవ జన్మ ఎంతో పుణ్యం చేస్తే గాని రాదు. ఇహపరలోకాలు సాధించడానికి మానవ జన్మే ప్రధాన సాధనం. అటువంటి దివ్య సాధనాన్ని సక్రమంగా వినియోగించక పాపరూపాలైన ఇంద్రియ సుఖాలకు వినియోగించడం కన్నా అవివేకం మరొకటి ఉంటుందా? అతి సులభంగా జన్మ జరా మరణ బాధలు తప్పించుకుని దైవ సాన్నిధ్యాన్ని చేరడానికి మాఘస్నానం కంటే తరణోపాయం ఇంకొకటి లేదు. దాన్ని సక్రమంగా చేస్తే వచ్చే పుణ్యఫలం అశ్వమేధం వంటి మహాయజ్ఞాలు చేసినా రాదు. పతిభక్తి లేని ఆడది, నియమం లేని బ్రహ్మచారి వలె మాఘస్నానం చేయనివాడి బ్రతుకు భూమికే బరువు. తెలిసి కానీ తెలియక కానీ పాపాలు చేస్తే మాఘస్నాన పుణ్యం వల్ల పోతాయి. మకర రాశిలో సూర్యుడు ప్రవేశించినది మొదలు కుంభరాశికి వెళ్ళే వరకు పెద్దలు చెప్పిన ప్రకారం మాఘమాస వ్రతం చేసే మానవులు సూర్యచంద్రుల భోగాలు అనుభవిస్తారు. వారి పంచమహాపాపాలు భస్మమవుతాయి. అన్ని పాపాలకు ఉత్తమమైన ప్రాయశ్చిత్తం మాఘస్నానం. ఇహపరాలిచ్చేది, సుఖాలిచ్చేది మాఘస్నానం. ఊహకు అందని దివ్యలోక నివాస భాగ్యాన్ని ఇచ్చేది కూడా మాఘస్నానమే. దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసం చెబుతాను విను. భృగువంశంలో పుట్టిన ఒక ఆడపడుచు, ఆమె పేరు రుక్షక. తల్లిదండ్రుల ఆ కన్యకు చిన్నతనంలోనే పెళ్లి చేశారు. పెళ్ళైన కొద్ది దినాలకే ఆ వరుడు దివంగతుడయ్యాడు. పాపం బాల్య వైధవ్యంతో ఆ పిల్ల దుఃఖితాయి ఇంట్లో ఉండలేక వింధ్య పర్వత ప్రాంతంలో ప్రవహిస్తున్న నర్మదా నదికి వెళ్ళి స్నానం చేసి గట్టున చిన్న పర్ణశాల కట్టుకుని నారాయణ నామస్మరణ చేస్తూ కఠోర నియమాలతో తపస్సు చేయడం ప్రారంభించింది. ఆహారం మీద ధ్యాస లేదు. శరీరాన్ని నిలబెట్టుకోవడం కోసం చెట్ల కింద రాలిన ఆకులో, పక్షులు చెట్ల మీద రాల్చిన ఏ అడవి ధాన్యపు బియ్యపు గింజలో ఆ వేళకు ఏవి దొరికితే అవి తింటూ నర్మదా జలం తాగుతూ తపస్సు చేసింది. పెద్దలు చెప్పిన కథలు విన్న బుద్ధిమంతురాలు కనుక మాఘమాసం రాగానే నర్మదా కపిలా నదులు కలిసే చోట 60 మాఘస్నానాలు చేసింది. అట్లా చాలా కాలం గడిచిపోయింది. రుక్షక ఆయువు కూడా తీరిపోయింది. మాఘస్నాన పుణ్యఫలం వల్ల విష్ణులోకానికి వెళ్ళి సుఖంగా కొంతకాలం అక్కడ దివ్యలోక సుఖాలు అనుభవించింది. ఆ తరువాత బ్రహ్మ ఆ రుక్షకను తన లోకానికి రప్పించుకుని ఆనాటికే అందగత్తెలుగా పేరున్న అప్సర స్త్రీల అందరికన్నా కూడా సౌందర్యవతిగా మారే విధంగా సంకల్పించాడు. వెంటనే రుక్షక విశ్వమోహినిగా అవతరించింది. ఆమెకు
తిలోత్తమ అని పేరు పెట్టాడు. సత్యలోకంలోనే ఉండమన్నాడు. ఆ కాలంలో సుందుడు ఉపసుందుడు అనే ఇద్దరు రాక్షసులు చావులేని వరం పొంది లోకాలను పీడించడం మొదలుపెట్టారు. దేవతల బ్రతుకు దినదినగండం 1000 ఏళ్ల ఆయుస్సు అయిపోయింది. ఏ సమయంలో సుందోపసుందులు వచ్చి చితగొడతారు అని గడగడలాడుతూ కాలం గడుపుతున్నారు దేవతలు. కొంతకాలం తర్వాత ఇక భరించలేకపోయారు. ఒకనాడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి మొరబెట్టుకున్నారు. బ్రహ్మ వాళ్లను ఊరడించి, భయపడకండి, ఆ రాక్షసులకు కాలం మూడింది, మీరు వెళ్ళిరండి అని ధైర్యం చెప్పి వాళ్ళని పంపించాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఆలోచించాడు. ఆ అన్నదమ్ములిద్దరికీ ఒకరి మీద ఒకరికి పగ పుట్టి కొట్టుకు చావాలి అని అనుకున్నాడు ఆయన. తిలోత్తముని పిలిచి, సుందరి, లోకక్షేమం కోసం ఒక పనికి నిన్ను నియోగిస్తున్నాను. సుందోపసుందులని రాక్షసులిద్దరూ లోకాలన్నింటినీ పీడిస్తున్నారు. నీవు వాళ్లను మోహపెట్టి ఒకరినొకరు కొట్టుకుని చచ్చే విధంగా ప్రవర్తించి రావాలి అని అన్నాడు. ఇదిగో ఇప్పుడే వెళ్తున్నాను అని తిలోత్తమ భూలోకానికి వచ్చి వాళ్ళు నర్మదా నదీ తీరాన ఉన్నారని తెలుసుకుని అక్కడికి వెళ్ళింది. నదిలో స్నానం చేసి మంకెన పువ్వన్నె మడుగు చీర రవిక ధరించి రకరకాల వింత వింత నగలు తొడుక్కుని మెరుపు తీగలాగా మెరుస్తూ అశోక వృక్షం కింద కూర్చున్నది. వీణ మీద భువనమోహనమైన స్వరంతో పాట పాడడం మొదలుపెట్టింది. అటూ ఇటూ తిరుగుతున్న రాక్షసులు ఆమెను చూసి తమ ప్రభువులకు చెప్పారు.